హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2025లో రిలీజ్ అయ్యేటువంటి 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి జాబ్స్ క్యాలెండర్ని అఫీషియల్గా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే నోటిఫికేషన్ డేట్స్తో పాటు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్గా 2025 to 2026 మధ్యన రిలీజ్ చేసేటువంటి పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని నిన్న నైట్ రిలీజ్ చేశారు. సో ఈ పర్టికులర్ జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్గా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 28 February 2025 రిలీజ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్స్లో జాబ్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారి కోసం రిలీజ్ చేసేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషనే. ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 4 చూడండి. సో ఇది చూసుకుంటే మనకి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 16th April 2025 సెలక్షన్ పోస్టులకి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా సెలక్షన్ పోస్టులకి సంబంధించి 3000 నుంచి 4000 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మీరు 15th May వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ వచ్చేసి June, July 2025 మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ సెలక్షన్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ సెలక్షన్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 22nd April 2025 రిలీజ్ చేస్తున్నారు. సో మీరు 21st May 2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. June, July 2025 మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ అయితే ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 10,000+ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 16th May రిలీజ్ చేస్తున్నారు. 14th June వరకు మీరు అప్లై చేసుకోవాలి. జూలై అండ్ ఆగస్టులో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఇవి 5,000+ వేకెన్సీస్తో మనకి రిలీజ్ అవుతాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండి. సో ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 27th May 2025 రిలీజ్ చేస్తున్నారు. 25th June వరకు మీరు అప్లై చేసుకోవాలి. జూలై, ఆగస్టులో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి మనకి 26th June మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో మీరు 25th July వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. September, October 2025 మనకి ఎగ్జామినేషన్ అయితే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా కొన్ని డిపార్ట్మెంట్లలో 18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎంటీఎస్ పోస్టులు కూడా మనకి 10,000+ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ పోస్టులు మనకి తెలుగు మీడియంలో ఉంటాయి. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా తెలుగు మీడియంలో ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ మనకి తెలుగు మీడియంలోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు.
అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు 29th జూలైన మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 21 ఆగస్టు వరకు మీరు అప్లై చేసుకోవాలి. అక్టోబర్ నవంబర్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ నుండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. తర్వాత జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 5th ఆగస్టున నోటిఫికేషన్ ఇస్తున్నారు. 28th ఆగస్టు మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అక్టోబర్ నవంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ జేఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 26th ఆగస్టున నోటిఫికేషన్ ఇస్తున్నారు. 18th సెప్టెంబర్న మనకి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అక్టోబర్ టు నవంబర్ మధ్యన మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేయడానికి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 2nd సెప్టెంబర్న నోటిఫికేషన్ ఇస్తున్నారు. 1st అక్టోబర్న మీరు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. నవంబర్ లేదా డిసెంబర్ మధ్యన మనకి 2025లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ కోసం 19th సెప్టెంబర్న నోటిఫికేషన్ ఇస్తున్నారు. 12th అక్టోబర్ మధ్యన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నవంబర్, డిసెంబర్ మధ్యన మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో 7th అక్టోబర్న నోటిఫికేషన్ వస్తుంది. 5th నవంబర్న మీరు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ అండ్ జనవరి 2026 వరకు మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 14th అక్టోబర్న నోటిఫికేషన్ వస్తే 6th నవంబర్న మీరు ఆ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. డిసెంబర్ అండ్ జనవరిలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి 30th అక్టోబర్న నోటిఫికేషన్ వస్తుంది. 19th నవంబర్లోపు అప్లై చేసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి 2026లో మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇంకా కానిస్టేబుల్ జీడీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 40,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు 11th నవంబర్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. 15th డిసెంబర్లో మీరు అప్లై చేసుకోవాలి. మార్చ్, ఏప్రిల్ 2026 నాటికి సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఓకే, 10th క్లాస్ పాస్ అయితే చాలు. 18 నుంచి 23 సంవత్సరాల వయసున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి జేఎస్ఏ ఆర్ ఎల్డీసీ గ్రేడ్ డిపార్ట్మెంటల్కి సంబంధించి ఎస్ఎస్ఏ డిపార్ట్మెంటల్, ఏఎస్ఓ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి అప్లై చేసుకునే విధంగా అన్ని జాబ్స్ కలిపి ఎస్ఎస్సి జీడీ వచ్చేసి మనకి జీడీ పోస్టులు మనకి 40,000+ వేకెన్సీస్ ఉంటాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాగే ఎంటీఎస్ కలుపుకుంటే 25,000+ వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు అన్నీ కూడా కలుపుకుంటే 95,000+ వేకెన్సీస్తో మనకి నెక్స్ట్ ఇయర్ ఎస్ఎస్సి జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అన్నిటికీ కూడా మనకి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్కి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను మీకు డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.